కొత్త సంవత్సరం వేళ జపాన్లో ప్రకృతి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. 155 సార్లు ప్రకంపనలు రావడంతో జపాన్ మొత్తం వణికిపోయింది. ఈ జపాన్ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 62 మంది మృతి చెందారు. భవనాలు కుప్పకూలాయి, రోడ్లు పగుళ్లు వచ్చాయి, జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఇప్పటికే సహాయక సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారితో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కొన్ని చోట్ల తాగునీరు, ఆహారం, కరెంట్ సరఫరా లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. జపాన్ భూకంపం ధాటికి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 62 మంది మృతదేహాలను అధికారులు గుర్తించగా, భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రజలు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో 20 మంది పరిస్థితి తీవ్ర విషమ పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు. దాదాపు 32,000 మంది నిరాశ్రయులుగా మారినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో ఆశ్రయం పొందుతున్నారని వివరించారు. ఇక సముద్ర తీర ప్రాంతంలోని సుజు పట్టణంలో దాదాపు 90% ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు పట్టణ మేయర్ మషురో ఇజుమియా చెప్పారు. జనవరి 1వ తేదీ కొత్త ఏడాది రోజున జపాన్లో రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపానికి ఇషికావా ప్రిఫెక్చర్ తీవ్రంగా ప్రభావితం అయింది. ముఖ్యంగా నోటో ద్వీపకల్పం తీవ్రంగా దెబ్బతింది. వేలాది భవనాలు కుప్పకూలిపోగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంకా కొన్ని ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. భూకంపం సంభవించి 3 రోజులైనా ఇప్పటికీ చాలామంది సాయం కోసం ఎదురుచూస్తున్నారని స్వయంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం తెలిపారు. వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఇతర సహాయక విభాగాలు అన్ని క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయినట్లు జపాన్ ప్రధాని వెల్లడించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ తొలి లక్ష్యమని చెప్పారు. అందుకోసం రాత్రింబవళ్లు సహాయక సిబ్బంది కష్టపడుతున్నారని తెలిపారు. మరోవైపు జపాన్లో బుధవారం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది. దీంతోపాటు మరిన్ని భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని తీవ్ర హెచ్చరికలు చేసింది. దీంతో తాజాగా హెచ్చరికలతో జపాన్ వాసులు వణికిపోతున్నారు. భూకంపం కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే ముప్పుందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. సునామీ హెచ్చరికలు జారీ అయిన కొద్దీ సేపటికే ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో 4:21 నిమిషాలకు దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలను గుర్తించారు. వాజిమాలో చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా 5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని హెచ్చరికలు జారీ చేశారు. హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రధాన హైవేలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 36,000 నివాసాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇషికావాలోని ప్రధాన అణువిద్యుత్తు కేంద్రం మాత్రం ఇప్పటివరకు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో జపాన్లో దాదాపు రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పట్లో 13 మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావా ప్రాంతంలోనే ఉంది. జపాన్ సముద్రం వైపున ఉన్న నోటో ప్రాంతంలోని జపాన్ ప్రధాన ద్వీపం హోన్షులో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:06 5.7 తీవ్రతతో భూప్రకంపనలతో ప్రారంభమై క్రమంగా భూకంపాలు సంభవించాయని జపాన్ వాతావరణ అథారిటీ తెలిపింది. దీని తర్వాత సాయంత్రం 4:10కి 7.6 తీవ్రతతో ఓ భూకంపం, 4:18కి 6.1 తీవ్రతతో మరో భూకంపం, 4:23కి 4.5 తీవ్రతతో ఇంకో భూకంపం, 4:29కి 4:30కి 4.6 అలాగే 4.8 తీవ్రతతో వరుస భూకంపాలు సంభవించాయి. వెంటనే 4:32కి 6.2 తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ప్రత్యేక ప్రోగ్రామింగ్కు మార్చడానికి, తీర ప్రాంత నివాసితులకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అత్యవసర కాల్లు చేయడానికి ప్రేరేపించింది. మీ ఇల్లు, మీ వస్తువులు అన్నీ మీకు విలువైనవని మేము గుర్తించాం. కానీ మీ జీవితాలు అన్నిటికంటే ముఖ్యమైనవి. సాధ్యమయ్యే ఎత్తైన మైదానానికి పరుగెత్తండి అని బ్రాడ్కాస్టర్ NHKలోని ఒక ప్రెజెంటర్ చెప్పారు.